హాయ్ నమస్తే. తిరుపతి గోశాలలో ఆవులు చనిపోతే ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. గోశాలలో గోవులకు ఏ విధంగా రక్షణ కల్పిస్తున్నారనే విషయం తెలియాలి. ఎందుకంటే గోశాలలో ఉన్న గోవుల నుంచి వచ్చే పాలను శ్రీవారి సేవకు ఉపయోగిస్తారు. గోశాలలో ఉన్న గోవులకు సరైన పోషణ లేకుండా చేసి, వాటిని చనిపోయేలా చేసి, గోశాల నుండి వచ్చే పాల ఉత్పత్తిని తగ్గించేలా చేయాలి. అది టీటీడీ యొక్క ఉద్దేశం. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు అంటే, గోశాలలో ఉన్నటువంటి గోవుల నుంచి పాల ఉత్పత్తి తగ్గిపోతే శ్రీవారి సేవకు చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ పాలను శ్రీవారి సేవకు సప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా హెరిటేజ్ యొక్క సంపదను పెంచుకోవచ్చు. ఇది బిఆర్ నాయుడు గారి, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అందుకే తిరుపతి గోశాలలోని గోవులు చనిపోతున్నాయి. ఇదే విధంగా గత ప్రభుత్వంలో జరిగినట్లయితే, గోవులు చనిపోయినట్లయితే సనాతన ధర్మం అంటూ రచ్చరచ్చ చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి ఇలా చేస్తున్నాడు అంటూ రోడ్లపైకి ఎక్కి రంకెలు వేసేవాళ్ళు. హిందువులను రెచ్చగొట్టే విధంగా సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో రోడ్లపైకి ఎక్కి హిందువులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసేవాళ్ళు. ఇక పచ్చ మీడియా అయితే వాళ్ళ పేపర్లలో ప్రతిరోజు ప్రింట్ పేజీల్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి పొంకాను పొంకాలుగా కథలు అల్లేవారు. ఆ కథలను ప్రజల మెదల్లోకి చొప్పించేవాళ్ళు. పెద్ద పెద్ద కట్టుకథల ప్రచారం చేసేవాళ్ళు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు కానీ, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు లాంటి వాళ్ళు కానీ రోడ్లపైకి వచ్చి సనాతన ధర్మం అంటూ రచ్చరచ్చ చేసేవాళ్ళు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, హిందువులను రెచ్చగొట్టేవాళ్ళు. ఇప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, కూటమి ప్రభుత్వం కాబట్టి, పవన్ కళ్యాణ్ కానీ, టీడీపీ వాళ్ళకి కానీ, బీజేపీ వాళ్ళకి కానీ, సనాతన ధర్మ పరిరక్షకులకు కానీ ఈ సనాతన ధర్మం అనేది కనిపించదు. ఇప్పుడు ఎల్లో మీడియా కూడా తిరుపతిలో ఏమి జరగనట్టు సైలెంట్గా ఉంటుంది. అధికారం కోసం దేవుణ్ణి అడ్డం పెట్టుకొని హిందువులను రెచ్చగొడుతూ ఓటు బ్యాంకుగా మలుచుకుంటూ మతోన్మాద రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలను మతం మత్తులో ముంచుతున్నారు. ప్రజలు మతం మత్తులో నుంచి బయటకు వచ్చిన రోజున ఈ రాజకీయ నాయకుల బండారాలు మొత్తం బయటపడతాయి. ఈ మతోన్మాద శక్తుల సమాజ విచ్ఛిన్న రాజకీయాల గురించి ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. తిరుపతి గోశాలలో జరిగే రాజకీయాలు అన్నీ హెరిటేజ్ పాల కోసమే. చంద్రబాబు నాయుడు గారి బిజినెస్ పెంచడం కోసం, హెరిటేజ్ పాలను టీటీడీకి అమ్ముకోవడం కోసమే జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ ప్రజలకు త్వరలోనే అర్థమవుతాయి.